లంబాడీలు, కోయ ఈ 2 వర్గాల మధ్య వాట్సాప్ వైరల్ పోటీ జరుగుతున్నది. ఇది కరెక్ట్ కాదు. లంబాడీ సోదరులకు నేను ఒకటే విన్నవిస్తున్నా. 2001 నుంచి ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివాసులకు సంబంధించిన రిజర్వేషన్ని లంబాడీలు దోచుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్, అటు భారత ప్రభుత్వం నుంచి అన్ని ఆధారాలు సేకరించి 2011లో 5641/2011 కేసు నెంబర్ తోటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. అది ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. దాని తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలు చేస్తున్న మా సంఘాలని పుణికిపుచ్చుకున్న మా ఆదివాసీ ప్రజాప్రతినిధులు నేడు తెల్ల వెంకట్రావు గారు కావచ్చు, భద్రాచలం ఎమ్మెల్యే స్వయం బాబురావు మాజీ ఎంపీ ఆదిలాబాద్ గారు కావచ్చు, భారత సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారు ఈ కేసుని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి లీగల్ ఫైట్ చేస్తున్న మా ఆదివాసీ నాయకుల పైన లంబాడీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం మా సంఘాల నుంచి మేము ఊరుకోము. ఖబర్దార్ లంబాడీ సోదరులారా, మీకేదైనా ఆధారం ఉంటే సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టుకోండి.